Please subscribe Telugu 7 Media. చేసినప్పుడు సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ హస్బెండ్ కానివ్వండి వాళ్ళ పిల్లలు కానివ్వండి సో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇస్తారు కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ తీసుకోండి, తీసుకున్న తర్వాత మీరు ఆ ఫోటోలు పెట్టండి అని మనం చెప్పాము. వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫోటోలు మాకు పెట్టడం జరిగింది. సో అవి మేము చెక్ చేసాం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఫుడ్ అనేది మనకు చూపికి బాగుంటే సరిపోదు కదా, సో తిన్నప్పుడు కూడా బాగుండాలి. సో అందుకని ఏం చేసామంటే లైవ్లోని మీరంతా వడ్డించాలని చెప్పేసి సో వాళ్ళందరినీ ఇక్కడ తీసుకురావడం జరిగిందనమాట. అంటే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనకి రెండు అవసరం అన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక రెండు అవసరం. ఆ రెండు ఏంటంటే లుక్ చూడడానికి బాగుండాలి, అంటే చూసినప్పుడు ఏంటంటే హైజీన్గా కనిపించాలి. హైజీన్గా కనిపించడమే కాదు, హైజీన్గా ఉండాలి. హైజీన్ అంటే ఏంటి? శుభ్రతగా ఉండాలి, చక్కగా ఉండాలి. కొద్దిగా వీలైతే చిన్న చిన్నవి అయిన పైన కొద్దిగా మనం కలర్ఫుల్గా ఏవో పెడుతూ ఉంటారు, జీడిపప్పు అని చిన్న చిన్న ఆకుకూరలు పీసెస్ ఆఫ్ పెడుతూ ఉంటారు అనమాట. సో అలాగ ఏదో పెట్టుకోవడం. సో ఇటువంటివన్నీ ఏంటంటే లుక్ అనమాట. సో లుక్లో పాస్ అయితే సరిపోదు, టేస్ట్లో కూడా పాస్ అవ్వాలి. అందుకని ఈరోజు ఏంటంటే వాళ్ళని మనం ఇక్కడికి రప్పించామన్నమాట. సో వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు అనమాట. సో మనం ఈరోజు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారంటే సో అందులో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోతున్నారు. ఇంకో సెకండ్ బ్యాచ్ వాళ్ళు ఇంకో 15 మెంబర్స్ ఉన్నారు. సో మనందరం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మనం హార్ట్ఫుల్గా ఫస్ట్ బ్యాచ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో సో వాళ్ళు మీలాగే ఒక మిల్లెట్ మదర్ కింద జాయిన్ అయ్యారు కాబట్టి, వాళ్ళు మీలాగే ఒక ఎంటర్ప్రినర్షిప్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి, వాళ్ళు మీలాగే ఫ్యూచర్లోని ఒక ఇన్కమ్ సోర్స్ని జనరేట్ చేసి చాలామందికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మనస్ఫూర్తిగా అంటే పైపైన కాదు, హార్ట్ఫుల్గా సో వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలని మనం కోరుకుంటూ, దేవుని కోరుకుంటూ, మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకసారి దయచేసి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు సరిగ్గా చేయలేదనుకోండి, ఆ కార్పొరేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాత సింపుల్ కామెంట్ పెడతారు బాగాలేదని. అది మొత్తం అందరి మీద ఇంపాక్ట్ పడుతుంది. అంటే మనం ఒక సిస్టంలో ఉన్నాం కాబట్టి ఆ సిస్టమ్ కొన్ని రూల్స్ పెట్టుకొని ఆ రూల్స్ ప్రకారమే వెళ్ళాలి మనం. అది గుర్తుపెట్టుకుని అందరూ చాలా పెద్ద మనసుతో గుర్తుపెట్టుకోవాలి. రూల్ పెట్టుకున్నామా ఆ రూల్ ఫాలో అవ్వడం. సో అందువల్ల మీరు చేసే ఫుడ్ బాగుందా లేదా అన్నది మీకు నచ్చితే కాదు, అందరికీ నచ్చాలి. నచ్చేటట్టుగా ఉందా లేదా అనేది మేము ఇక్కడ చెక్ చేసుకుంటున్నాం. నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా ఇమీడియట్ నెక్స్ట్ స్టెప్లోకి రారు. అది మీరైనా వాళ్ళైనా. నచ్చితేనే, పబ్లిక్కి నచ్చితేనే నెక్స్ట్ స్టెప్లోకి వస్తారు. అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ స్టెప్లోకి వచ్చిన తర్వాత కూడా ఒక్కసారిగా మీ చేత ఒక 50 లంచ్ బాక్సులు 100 లంచ్ బాక్సులు తయారు చేసే కార్యక్రమం పెట్టడం లేదు. ఫస్ట్ మంత్ వచ్చేసరికి ఓన్లీ 10-20 లంచ్ బాక్సెస్తో మాత్రమే స్టార్ట్ చేస్తాం. అంటే ముందు 10 ఫస్ట్ 2-3 రోజులు 10 లంచ్ బాక్స్తో స్టార్ట్ చేస్తాము. పాప ఒక్కసారి ఆగమ్మా, సౌండ్ తగ్గించు. 10 లంచ్ బాక్స్తో మాత్రమే స్టార్ట్ చేస్తాం స్టార్టింగ్లోని. 1 or 2 డేస్ తర్వాత మీరు కొద్దిగా ప్రాపర్గా సప్లై చేస్తే 20 లంచ్ బాక్స్తో స్టార్ట్ చేస్తాం. సో 20 లంచ్ బాక్స్తో స్టార్ట్ చేస్తామండి. సో 1 మంత్ కూడా 20 లంచ్ బాక్స్తో మాత్రమే మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. సో ఆల్ ఆఫ్ యూ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, so after this like preparation we are going to taste whether it is good or bad. If it is good, we are moving forward. If it is not that much good, and we'll give another chance. You can take your own time, 1 week or 2 weeks. After that you can again revise your things and you can come up with your new recipe. If it is good, then we'll move forward. That time also it is not good, then you can again take the time. So అంతేగాని మీరేదో ఎంటర్ అయిపోయారు కాబట్టి ఇమీడియట్గా మీకు చేయాలన్నది ఇట్ ఇస్ నాట్ అ ఫ్యాక్ట్. సో ఇట్ ఈస్ సంథింగ్, ద ప్రోడక్ట్ షుడ్ బి వెరీ గుడ్. ఓకే, నౌ సో ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఒక్కసారి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వాట్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ వీఆర్ గివింగ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ హియర్. సో హూ ఆర్ గోయింగ్ టు అక్కడికి వెళ్ళి మీరు ఎవరైతే ప్రిపేర్ చేయబోతున్నారో వాళ్ళకి మీకు 1 hour 30 minutes టైం ఉంటుందండి. వీఆర్ గివింగ్ 1 hour 30 minutes. మేడం గారు, ఆల్ ఆఫ్ యూ millet mothers, in 1 hour 30 minutes you have to prepare 6 recipes. ఆ 6 recipes కూడా మీరు పెద్ద ఎక్కువ చేయాల్సిన పని లేదు. వెరీ సింపుల్ క్వాంటిటీ మీరు ప్రిపేర్ చేస్తే ఇట్ ఈస్ గుడ్ ఇనఫ్. ఓకే, దానికి మేము టైం ఇస్తాము. మీకు ప్రాపర్గా ఇప్పుడు వాళ్ళని చూశారు కాబట్టి సో యాజ్ యూజువల్గా అదే రకంగా ప్లేసెస్ మీకు ఉంటాయి. సో మీరు తెచ్చుకున్న ఐటమ్స్ ఏవైతే ఉన్నారో అవి మరి యూజ్ చేసుకోవాలి. సో ఇంతవరకు ఓకే. సో నెక్స్ట్ మనకున్న క్వశ్చన్ ఏంటంటే, సో ఎక్కువ మంది నేను అడిగాను ఇప్పుడు వచ్చిన వెంటనే ప్రవీణ్ గారిని, శ్రేష్ఠ గారిని, తర్వాత మాధురిని, వీళ్ళందరినీ అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే రా మెటీరియల్. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆల్ ఆర్ స్పీకింగ్ అబౌట్ రా మెటీరియల్. రా మెటీరియల్ ఎలాగండి, మీ దగ్గరే కొనాలా మేము? సో దానికి నేను ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చానండి. మీకు ఆన్సర్
లో క్లారిటీ వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. ద ఆన్సర్ దట్ ఐ హ్యావ్ గివెన్, ఎనీబడి డజంట్ నో తెలుగు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో డెఫినెట్లీ ఇంగ్లీష్ ఇస్ ఫైన్ బికాజ్ ఐ డోంట్ నో హిందీ. సో ఇంగ్లీష్ తెలుగు ఓన్లీ. ఓకే మ్యామ్, యువర్ నేమ్? ఓ వెరీ నైస్. సో యువర్ సార్? Good. Your kids are both are? Yeah. Great. So now, the next steps are in November 17th. We don't know how many people are coming. So once they are feeling that they are cooking something and immediately we are going forward. We don't say that. So we should check them. If they are good, then those people only will go to the November 17th schedule. From November 17th onwards also. Just we don't give 50 packs, only 10 and 20 only. That's it. And next వచ్చేసరికి what about the profit? So how much profit we can get? We have given the assurance. మేము ఒక assurance ఇచ్చాము. ఏం assurance ఇచ్చామంటే, సో at any cost ఒక లంచ్ బాక్స్ లో మీకు 50 రూపీస్ ప్రాఫిట్ రావాలి. That is our goal. Whether you are buying somewhere or buying with us, we don't bother. మీకు ఓవరాల్గా ఏంటంటే అట్లీస్ట్ వన్ లంచ్ బాక్స్ యూ షుడ్ గెట్ 50 రూపీస్ ఇస్ ద ప్రాఫిట్. సో దట్ ఈస్ అవర్ మేజర్ గోల్. సో ఇన్ దట్ కేస్ వాట్ విల్ హ్యాపెన్, అప్పుడు ఏమవుతుందంటే మీరు లెక్కలు వేసుకున్నాం కదా మనం ఆల్రెడీ. 50 లంచ్ బాక్సులు మీరు చేశారనుకోండి, 50 లంచ్ బాక్సులు చేస్తే ఎంత వస్తుందండి? 2500 వస్తుంది పర్ డే. 2500 వస్తుంది 50 లంచ్ బాక్సులు చేస్తే. అది మన టార్గెట్. మీరు 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టారా, 150 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టారా, 50 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టారా, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఫర్ ఎవ్రీథింగ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ 50 రూపీస్ ఈజ్ ద మార్జిన్. సింపుల్ లాజిక్ అండి. ఇందులో పెద్ద మనకి సైన్స్ ఏం లేదు, ఇందులో పెద్ద మ్యాథమెటిక్స్ ఏం లేదు. దెర్ ఈస్ నో మచ్ కాల్కులేషన్. వాట్ ప్రవీణ్, ఇస్ ఇట్ రైట్? సో వీఆర్ ఓన్లీ అష్యూరింగ్ దట్ 50 రూపీస్ ఈజ్ ద మార్జిన్ ఫర్ ఈచ్ లంచ్ బాక్స్ ఫర్ ద మిల్లెట్ మదర్. ఓకే. సో ఇన్ దట్ కేస్ వీ వాంటెడ్ టు give the market, so maybe initially 150 or 120, even we may not take the profit also sometimes because we are entering into the market. So for corporate people, while we are talking, they are all asking just ఏంటంటే డిస్కౌంట్లు అడుగుతుంటారు. సో వాళ్ళు ఏంటంటే మనం చెప్పిన దానికి 50% లేదంటే 30% రివైజ్ చేయమని అడుగుతుంటారు. సో దట్ వీల్ టేక్ ఆల్ బర్డెన్స్. పెద్ద గిఫ్ట్ లేని ఇవ్వాల్సింది ఏంటిది? ఫస్ట్ రైట్, దిస్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై అవర్ MBF. ఫస్ట్ ప్రోడక్ట్ అంటే ఇది చెన్నైలో మ్యానుఫ్యాక్చర్ 100 యూనిట్స్ స్టార్ట్ అవుతున్నాయండి. 100 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే చిన్న విషయం కాదు. ఈరోజు మన మిల్లెట్ మదర్స్ అందరూ కూడా కాలర్ ఎగరేసుకుంటారు. మీకు కాలర్ లేదా? కాలర్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. వెరీ గుడ్ మ్యామ్, థ్యాంక్ యూ. రైట్ అండి. మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ MBF అండి. MBF అంటే మిల్లెట్స్ ద బెస్ట్ ఫుడ్. సో ఇది మనం స్టార్ట్ చేసిన తర్వాత డిఫరెంట్ కార్యక్రమాలు కండక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాము. ముందుగా మన రూరల్లోని మైక్రో మిల్లెట్ స్టోర్స్ పెట్టడం జరిగింది. తర్వాత మీడియా వాళ్ళందరికీ తెలిసిందే, మేము నేషనల్ లెవెల్లో 5-6 సెమినార్స్ పెట్టి నేషనల్ లెవెల్లో మ్యానుఫ్యాక్చర్స్ కూడా తయారు చేస్తున్నాము. అంటే మన మోటో ఏంటంటే మిల్లెట్స్ అంటే మనకి నేషనల్ మిల్లెట్ మిషన్ అనమాట. అంటే నరేంద్ర మోడీ గారు ఎప్పుడో చెప్పారు, జస్ట్ ఏంటంటే మిల్లెట్ ద్వారా చాలా బాగుంటుందని. అది మేము రీసెర్చ్ చేసిన తర్వాత మేము ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే మిల్లెట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మీరు రోజుకి ఒక మిల్లెట్ మీల్ తీసుకున్నారంటే దట్ ఈస్ గుడ్ ఇనఫ్ ఫర్ యువర్ హెల్త్. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే యూనిక్ కాన్సెప్ట్, అంటే మనం ప్రౌడ్గా చెప్పొచ్చు, ఇంతవరకు ఎవరు కూడా దేశంలోని కాదు ప్రపంచంలోనే ఎవరు ఇనిషియేట్ చేయలేదు. దట్ ఈస్ మిల్లెట్ మదర్స్ అనమాట. సో ఈ మిల్లెట్ మదర్స్ అనే కార్యక్రమం ద్వారా మనం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీళ్ళందరూ కూడా మదర్స్ అండి. సో దే ఆర్ హౌస్ మేకర్స్ అనమాట. సో వాళ్ళకి చేత వాళ్ళ ఇంట్లో ప్రతిదీ రోజుకి ఒక వాళ్ళ నలుగురి ఫ్యామిలీ మెంబర్స్కి వంట చేస్తారు. ఇప్పుడు అలా కాదండి, ఆ నలుగురితో పాటు ఇంకో 50 మందికి కూడా వంట చేస్తున్నారండి. సో ఆ వంటలో ఏముంటుందంటే మిల్లెట్స్ ఉంటుందండి, మిల్లెట్ రైస్ ఉంటుందండి. మిల్లెట్లో 5 రకాల రైసులు ఉంటాయండి. ఆ 5 రకాల రైసులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రైస్ వాళ్ళు క్యారేజ్ ఒక బాక్సెస్లో పెడతారనమాట. ఒక స్వీట్ కూడా ఉంటుంది. ఇదంతా మనం ఏం చేస్తున్నామంటే మేము ఒక మధ్యలో నిలబడి గట్టిగా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ, సో వాళ్ళు ఏదైతే బాక్సులు ఇస్తున్నారో ఆ బాక్సులు ఏంటంటే మనం జస్ట్ కంపెనీలు అన్నిటికీ తిరిగి వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తున్నామండి. ఈ ప్రాసెస్లోనే సో వీళ్ళు గట్టిగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఒక 10 days బ్యాక్. సో మనకి నేషనల్ కోచెస్ ఎవరైతే ఉన్నారో పూజా లకోటియా కొంతమంది చేత ట్రైనింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మీరు చూసినట్టయితే ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే మీరు అటువైపు కవర్ చేస్తే మిల్లెట్ ఫుడ్ ఫెస్ట్ అని నేమ్ పెట్టి, సో వీళ్ళు వండిన వంటలు అంటే ఇప్పుడు ఇక్కడ నాతో పాటు ఉన్న వాళ్ళు అయితే సగం మంది మిల్లెట్ మదర్స్, మిగిలిన సగం మంది అక్కడ వంట చేస్తున్నారు. వాళ్ళు అందరూ కూడా సో డిషెస్ ఏవైతే ఉన్నాయో మీకు కూడా ఇస్తారు, మీరు కూడా ఒకసారి టేస్ట్ చూడండి. సో పబ్లిక్ని కూడా మనం ఇన్వైట్ చేసాం, వాళ్ళు కూడా వస్తారు 5 o'clock 6 o'clockకి. వాళ్ళు
కూడా టేస్ట్ చేసి ఇది రీజనబుల్గా ఉందా, క్వాలిటీ ఉందా, టేస్ట్ ఉందా, మిల్లెట్ అంటే ఏదో ముసలోళ్ళు తినే ఫుడ్ కాదు, అందరూ తినే ఫుడ్డే, దీనివల్ల మనకి బాగుంది టేస్ట్ కూడా అని చెప్పి అందరూ ఫీల్ అవ్వాలని చెప్పేసి మేము ఈరోజు లైవ్లో పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన మదర్స్ అందరిలోని ఒక 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి మంచి స్పోర్టివ్గా ఆ విన్నర్స్కి ఒక 2 మెంబర్స్కి ఏంటంటే బేస్డ్ ఆన్ ద రివ్యూస్ ఏంటంటే మనం ఒక క్యాష్ అవార్డు ఇవ్వడము, దాంతోపాటు వాళ్ళకి 1 year పాటు మిల్లెట్ మోడల్ మదర్ కింద మిగిలిన వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుందండి. సో ఇదంతా ఒకటైతే ఈరోజు మీడియా వాళ్ళని పిలవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అండి, సో మీ అందరికీ కూడా మిల్లెట్ మదర్స్ తరపున మీ అందరి తరపున నేను చెప్తున్నాను, మీడియా ముఖంగా పబ్లిక్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. హైదరాబాద్ పబ్లిక్ని మనం మిల్లెట్ వెల్నెస్ వాక్థాన్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. మిల్లెట్ వెల్నెస్ వాక్థాన్ 1000 మందితో హైదరాబాదు అనిపించాలి, అంటే మిల్లెట్స్కి సంబంధించి హైదరాబాద్ పేరు వినిపించాలన్నమాట. అంటే మన గచ్చిబౌలి స్టేడియంలో కానీ తర్వాత డిఫరెంట్ ప్లేసెస్ చూస్తున్నాము, ఆ ప్లేసెస్లో 1000 మెంబర్స్తోని మిల్లెట్ వెల్నెస్ వాక్థాన్ కండక్ట్ చేస్తున్నామండి. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే డిసెంబర్ 7వ తారీఖు నాడు స్టార్ట్ అవుతుందండి. డిసెంబర్ 7వ తారీఖు వన్ డే ఉంటుందండి. మార్నింగ్ 5:30 నుండి 9 వరకు. అంటే ముందు వాకింగ్, హెల్తీ వాకింగ్ ఉంటుంది 1 అరగంట, తర్వాత యోగా ఉంటుంది, తర్వాత మెడిటేషన్ ఉంటుంది, ఆ తర్వాత హెల్త్ ఎక్స్పర్ట్స్ వచ్చి మాట్లాడతారు, తర్వాత న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ మాట్లాడతారు, ఫైనల్గా మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి. ఇదంతా ఎంతమంది అండి? 1000 మంది. అంటే ఇది ఎవరు ప్రిపేర్ చేస్తారు? రోజు బ్రేక్ఫాస్ట్ అంటే మీరే ప్రిపేర్ చేస్తారండి. మీరున్నారని ధైర్యంతోనే సో మనకున్న 100 మిల్లెట్ మదర్స్ని ఉపయోగించుకొని ఒక్కొక్క మిల్లెట్ మదరు 100 మందికి లేదంటే 50 మందికి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నామండి. సో టోటల్గా 1000 మెంబర్స్తో మనం మిల్లెట్ వెల్నెస్ వాక్థాన్ అనే కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాము. అది అనౌన్స్ చేయడానికే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మీరందరూ చూశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మిల్లెట్ మదర్స్ అందరూ కూడా ఒకసారి దయచేసి సో మీరందరూ కూడా మీడియా ముఖ్యంగా జస్ట్ ఒకసారి అందరూ కూడా ఇన్వైట్ చేయండి. నా పేరు ప్రశాంతి అండి. ఇది ఒక గుడ్ కాన్సెప్ట్ అన్న గట్టి నమ్మకంతో నేను దీంట్లోకి అడుగు పెట్టాను. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ప్రసాద్ గారు, శ్రీనివాస్ ప్రసాదం గారు. ఎందుకు అని అంటే నాకు ఇది ఎందుకు మంచి కాన్సెప్ట్ అనిపించింది అంటే, ఒకప్పుడు ఇది మిల్లెట్స్ అంటే ఓన్లీ షుగర్ పేషెంట్స్ అలా వాళ్ళే తినాలి అన్నట్టు ఒక కాన్సెప్ట్ ఉండేది. బట్ వీళ్ళ కాన్సెప్ట్ ప్రకారం అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అ పేషెంట్స్ బట్ ఎవ్రీ వన్ కెన్ హ్యావ్, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అన్న కాన్సెప్ట్ తోటి. ప్లస్ ఏంటంటే ఎంకరేజింగ్గా, హౌస్ వైఫ్స్కి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంట్లో ఉంటూ ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ వీ క్యాన్ ఎర్న్ సంథింగ్ అన్న కాన్సెప్ట్ తోటి ఉంది. కాబట్టి ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ అ మిల్లెట్ మదర్.